మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘమా, ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘమా, ప్రియదేవుని బిడ్డలారా, ఎడదానికి ఏర్పాటు చేయడం దేని వాక్య భాగం అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 22 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 22 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. పౌలు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ ఒకరితోనొకడు సమాధానంగా ఉండమని, ఆ సమాధాన సంబంధమైన స్థితి క్రియారూపకముగా దేవుని యొక్క ఆత్మను బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్న ఆ నడిపింపు ఏదైతే ఉందో ఆ నడిపింపులో భాగంగా మీరు క్రీస్తును కలిగిన వారై, క్రీస్తు ప్రేమను కలిగిన వారై, ఆ ప్రేమకు ప్రతిగా మీరు ఏ విధంగా జీవించాలో చెప్తున్నాడు. అందుకనే ఇక్కడ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అంటున్నాడు. ఈ సంతోషము ఆత్మీయ సంతోషము, ప్రభువులో పరిశుద్ధాత్మలో తండ్రితో మనము సదాకాలము జీవించేదై ఉన్నది కాబట్టి అటువంటి సంతోషాన్ని కలిగి ఉండాలి అని పౌలు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. క్రీస్తు యొక్క మాట చేత, క్రీస్తు యొక్క ప్రేమ చేత ఒకరిని ఒకరు ధైర్యపరచుకొంచు, విశ్వాసంలో బలపరచబడుతూ ఆ దేవుని మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలను బట్టి, వాక్యమును బట్టి మనము జీవించాలి. కాబట్టి ఇక్కడ ఈ సమాధాన సంతోషాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని పౌలు వ్యక్తపరుస్తూ తాను అంటున్నాడు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయడి. అంటే ఈ సంతోషం దేంతో కూడుకుంది? ప్రార్థనతో కూడుకుంది. ప్రార్థనా సంబంధమైన విషయాలతో, వాక్య సంబంధమైన విషయాలతో, పర సంబంధమైన దేవుని మాటలతో నువ్వు సంతోషిస్తూ ఉండాలి, ఆత్మలు ఆనందిస్తూ ఉండాలి. ప్రార్థన యందు దేవునితో నీవు చేసే ప్రతి విజ్ఞాపన ఏదైతే ఉందో అది నిన్ను విశ్వాసంలోనికి బలపరిచేదై ఉండాలి. అంటే లోక సంబంధమైన మాటల చేత, లోక సంబంధమైన వాటి చేత, భూ సంబంధమైన ఆలోచనల చేత కాదు, కానీ దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశించిన ఉద్దేశం ఏమై ఉన్నదో ఆ ఉద్దేశమునందు మన సంతోషము పరిపూర్ణం కాబడాలి. రెండవదిగా ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ఎడతెగక ప్రార్థన చేయడి అంటున్నాడు. అంటే కనిపెట్టే విధానము, క్రీస్తు మన పట్ల చేయబోతున్న కార్యాలలో ఆయన మనకు అనుగ్రహించిన వాటిని, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారి విషయంలో నీ బాధ్యత ఏమైనదంటే విజ్ఞాపన చేయువాడుగా, విజ్ఞాపన చేయుదానుగా ఉండాలి. అంటే విజ్ఞాపనకర్తలుగా మనం ఉండాలి. అంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎప్పుడు? ఈ సంతోషాన్ని కలిగిన విధానంలో ఆయన్ని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, దేవుని యొక్క సన్నిధిలో నీవు జీవిస్తున్న జీవన విధానం ఏదైతే ఉందో అది నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపించేదై ఉన్నది. కాబట్టి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటున్నాడు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుడు నీ పట్ల చేసిన మేలులను బట్టి, దేవుడు నీ పట్ల చేయబోయే మేలులను బట్టి, ఆల్రెడీ నువ్వు పొందుకున్న దాన్ని బట్టి, దేవునితో నీకు కలిగిన యొక్క సంబంధం ఏదైతే ఉందో అది ఎంతో కృతజ్ఞతతో కూడినది. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని యొక్క కృతజ్ఞతే. ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టిన విధానం ఏదైతే ఉందో అది కృతజ్ఞతాపూర్వకమైనది. అనగా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఎరగటము, దాన్ని గ్రహించడము, ఆ ప్రకారం జీవించడం. ఎందుకంటే ఇది పర సంబంధమైనది, పరలోక సంబంధమైన విషయాలను మనకి తెలియజేసేది. అట్టి కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. అంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ప్రార్థన యందును, వాక్యమందును, స్తుతుల యందును దేవుని యొక్క ఉద్దేశాలను కలిగిన వారమై, ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఇలాగ చేయొచ్చు అంటున్నాడు. ఏంటి?
ఈ కృతజ్ఞత దేవునిని బట్టి. ఎందుకని? నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసిన ఎన్నో మేళ్ళు ఉన్నాయే, ఆ మేళ్ళను తలపోసుకుంటూ మనం ఏం చేయాలంటే కృతజ్ఞత అనగా ఒబే టు గాడ్, దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరిస్తూ ఆనందించేవారుగా ఉండాలి. అది హృదయాంతరంగంలో దేవుడు మనకి ఇచ్చిందై ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రతి విషయంలోనందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అంటే ఈ విధంగా చేయటం దేన్ని సాధ్యం చెప్తున్నాడు ఆయన పౌలు? ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. అంటే ఇది దేవుని చిత్తం, ప్రభు చిత్తం, ప్రభు యొక్క ఉద్దేశం. అంటే నా ఆలోచన, నా తలంపు కాదు, నా మాట కాదు ఇది. దేవుడు మీకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎందులో సంతోషంగా ఉన్నారో, ఎందులో ప్రార్థనలో ఉన్నారో, ఎందులో విశ్వాసంలో ఉన్నారో, ఎందులో మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారో, ఇవన్నీ కూడా క్రీస్తుని బట్టే ఉండాలి తప్ప క్రీస్తు లేకుండా ఇవేవి ఉండకూడదు. అంటే ప్రభువు మీద ఆధారపడినప్పుడు, ప్రభుతో ఉన్నప్పుడు, ప్రభువే ఇవన్నీ మీకు జరిగించి మిమ్మల్ని విశ్వాసంలోనికి ముందుకు నడిపించి ఆయన తన కృపచేత మిమ్మల్ని ముందుకి స్థిరపరిచేవాడు. కాబట్టి ఈ కృతజ్ఞతను గురించి అంటున్నాడు, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అంటున్నాడు. అంటే దేవుని చిత్తానికి కృతజ్ఞత, దేవుని చిత్తానికి ప్రార్థన, దేవుని చిత్తానికి సంతోషము, ఇవన్నీ దేవుని చిత్తానికి, ప్రభు చిత్తానికి ఉన్నది. కాబట్టి ఆయన చిత్తమే మనకి జరగాలి అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేసి, ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. ఆత్మను అంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను ప్రభువుని ఈ మధ్య నా మధ్య ఉంచాడే, ఆ ఆత్మ చేత మనం రక్షింపడ్డామే. ఆ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మను కొనసాగించాలి. అంటే ఆత్మను ఆరిపేశామంటే ప్రభువును దూరం చేసుకున్నట్టు, ప్రార్థనకు దూరం అయినట్టు, లోకంతో పాపంతో పెనవేసుకున్న వారం అవుతాం. కాబట్టి ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. అంటే సజీవమైన ఆత్మగా దేవుడు నా హృదయంలో ఏదైతే వాక్యాన్ని ఉంచాడో ఆ వాక్యం ద్వారా నీవు నేను జీవిస్తున్నామో, ఆ జీవవాక్యమందు నీలో నాలో జీవం ఏదైతే ఉందో దాన్ని నీవు ఏమాత్రము ఆర్పకు. అంటే విడిచిపెట్టొద్దు, ప్రభువుని విడిచిపెట్టొద్దు, ప్రార్థన విడిచిపెట్టొద్దు, స్తుతించుట మానొద్దు, కృతజ్ఞత చేయటం మానొద్దు. ఈ విధంగా నీవు ఉండకూడదు అని పౌలు అక్కడ హెచ్చరిస్తున్నాడు. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి అంటే ప్రవచించుట అంటే దేవుడు నీకు తెలియజేసిన దాన్ని నీవు దాచక ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకి, సమాజానికి, సంఘానికి చెప్పాలి. అంటే వాక్యానుసారంగా జీవించు, విశ్వాసానుసారంగా జీవించు, కృతజ్ఞతతో జీవించు, స్తుతితో జీవించు, ప్రార్థనతో జీవించు. ఇవన్నీ కలిగినప్పుడు ప్రభువుని నీవు ఏ విధంగా నీవు కలిగి ఉన్నావో అది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని నిత్యరాజ్యానికి నడిపించే విధానాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి అంటే దేవుడి నీకు తెలియజేసిన దాన్ని నీవు దేవుని పట్ల నీవు పొందిన దాన్ని వాక్యానుసారంగా నువ్వు తెలియజేస్తూ ఏమైనా అన్నాడు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే మేలైనదండి. ఏంటి ఆ మేలైనదంటే ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో మనము ఆయన రాజ్యంలో నివసించాలి. పరలోకములో ప్రభుతో, పరిశుద్ధులతో, వివేల సైన్య సమూహముతో నిత్యము స్తుతింపబడుతున్న దేవుని చేత నీవు నేను కూడా ఉండాలి. అంటే ఇవన్నీ కూడా నీవు చేయవలసి ఉన్నది అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకనే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండడి అని. ప్రతి విధమైన కీడు అనగా భూ సంబంధమైన వాటివి. నీవు దేవుని కాక దేవునికి విరోధంగా వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా అది కీడుకే గాని మేలుకు కాదు. కాబట్టి మేలైనది ప్రభుతో కూడింది, మేలు కానిది లోకంతో కూడింది. కాబట్టి లోకంలో ఉన్న వాటిని ప్రేమించక మేలైనదైనగా క్రీస్తు యొక్క ప్రేమ చేత, క్రీస్తు యొక్క ఉద్దేశము చేత, క్రీస్తు యొక్క ఆత్మ చేత ఆత్మను ఆర్పకుడి అన్నాడు. అందుకనే ఆదరణకర్తకు నీవు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడుగా ఉండాలి. వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చేదానివే ఉండాలి. వాక్యానుసారంగా జీవించేవాడుగా ఉండాలి. విశ్వాసములో కొనసాగేవాడివే ఉండాలి. విశ్వాసములో ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు నీ పట్ల, నా పట్ల చూపించిన కార్యం ఏదైతుందో అది కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని బట్టి మనము నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని విషయాల్లో కూడా ప్రభువుని ఆధారం చేసుకుని, ప్రభువు ముందు, ప్రభు తర్వాత ఏది చేసినా ప్రభువునికే చేస్తున్నామనే విషయాన్ని గుర్తెరిగి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకి చెల్లేలాగా నా ప్రవర్తన ఉండాలని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయంలోనూ కీడుకు దూరంగా ఉండడి అంటున్నాడు. అంటే శోధన వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అయితే వాటిని చూసి భయపడిపోక, వెనుదిరిగక
క్రీస్తు నీకు అనుగ్రహించే ఆ యొక్క నిత్యరాజ్యాన్ని బట్టి ఆ నిత్య మహిమలో ఆయనతో సదాకాలం ఉండే ధన్యతను యోగ్యతను కోల్పోవద్దనే విషయాన్ని పౌలు ఆనాడు తెసలోనికే సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన ప్రతి విధమైన ఆధిక్యత, సంతోషము, సమాధానము, ప్రార్థనా జీవితము, ఎడతెగక ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు, విజ్ఞాపనలు, అయా ఆత్మ సంబంధమైన కార్యాలు, ఆత్మను ఆర్పకుండా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి నీ వాక్యానుసారంగా క్రీస్తుని కలిగిన వారముగా, క్రీస్తును ఎరిగిన వారముగా, క్రీస్తుతో జీవించే వారముగా ఎమునిటకు మాకు నేర్పించండి. ఈ లోకంతో పాపంతో కాక నాయన నీతో నిత్యరాజ్యంలో జీవించగలిగిన స్థితి మా అందరికీ దయచేయండి. అంత్య దినాల అపాయకర దినాల్లో ఉన్నాం అయా. సమాధానం లేదు, నెమ్మది లేదు నాయన. మనుష్యుల పంచ ప్రేమ లేదు నాయన. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువా నీవు సమాధానాధిపతిగా నీ ప్రేమను మా పట్ల చూపించావు కాబట్టి నాయన నీ ప్రేమ యందు నిలిచి నాయన నీ రాజ్యమందు చేరుటకు కావలసిన సిద్ధపాటు మా అందరికీ దయచేయండి. మేము బలహీనలను తండ్రి బలపరచు, మేము రోగులం ప్రభావ మమ్మల్ని స్వస్థపరచు. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యంలో దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాల, కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఎవరైతే ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారో వారి విజ్ఞాపనలు మీరు అంగీకరింపజేసుకొని నేను పరిచర్యలో తోడైండమని, మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధిని నేడు మాకు దయచేయండి. మనల్ని అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలతో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడయండి సంరక్షించును గాక, ఆమేన్.